సో హాయ్ గైస్, రామాయణ మూవీ నుంచి చిన్న గ్లిమ్స్ అయితే రావడం జరిగింది. సో ఈ సినిమాలో మన రణ్వీర్ కపూర్, యష్ గారు, సాయి పల్లవి గారు, చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఈ సినిమాలో అయితే నటిస్తున్నారు అని చెప్పొచ్చు. శ్రీరాముడు క్యారెక్టర్ గా మన రణ్వీర్ కపూర్, రావణాసురుడు క్యారెక్టర్ గా మన యష్ గారు, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సాయి పల్లవి గారు వచ్చేసరికి సీత రోల్ అయితే ప్లే చేసింది అని చెప్పొచ్చు. సో గ్లిమ్స్ నాకు ఎలా అనిపించింది అంటే, నిజం చెప్తున్నా, గ్లిమ్స్ అయితే చాలా బాగుంది అని చెప్పొచ్చు. ప్రతి షాట్, ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ ఈస్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఆ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. అసలుకి డైరెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఈ సినిమాని తీస్తున్నాడని క్లారిటీ అయితే అర్థమైతుందని చెప్పొచ్చు. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు కొట్టిర్రో తెలీదు. నేమైతే తెలీదు. కానీ నెక్స్ట్ లెవెల్ అయితే మనం ఆ వరల్డ్ అయితే వెళ్ళిపోయినాయని చెప్పొచ్చు. సో శ్రీరాముడి క్యారెక్టర్‌లో మన రణబీర్ కపూర్ తన లుక్స్ కావచ్చు చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ గ్లిమ్స్‌లో ఒక్క డైలాగ్ కూడా లేదు. అంటే ఒక్క డైలాగ్ కూడా లేదు. కానీ ఆ బీజీఎంతో అలా తీసుకెళ్ళిపోయారని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పొచ్చు. ఈరోజు హనుమాన్ జయంతి గదా! దానికి సందర్భంగా ఈ గ్లిమ్స్‌ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. సో చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ సినిమాని దివాళీకి వస్తుందని కొంతమందైతే చెప్పడం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. సో మరి ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. బాలీవుడ్‌లో ఇది సెకండ్ రామాయణం అని చెప్పొచ్చు. దీనికన్నా ముందు ఆదిపురుష్ తీశారు. సో చూడాలి ఈ సినిమా డే 1 కలెక్షన్ టు ఫుల్ రన్ కలెక్షన్ ఎంత రాబోచ్చనో డెఫినిట్‌గా అయితే మీరైతే కామెంట్ చేయండి. తెలిసిందే గదా! బాలీవుడ్‌లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా లాంగ్ రన్ వరకు ఫుల్ ఉంటది. పక్కా 2000 కోట్లయితే పక్కా ఈ సినిమాకి. సో మంచిగా తీస్తే, సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ సూటబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ అని చెప్పొచ్చు. నా ఒపీనియన్‌లో ఇది. సో మరి ఇది గ్లిమ్స్ రివ్యూ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. విజువల్స్ బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది. సో స్టోరీ మనకు తెలిసిందే. సో చూడాలి ఏ లెవెల్‌లో హ్యాండిల్ చేస్తారు ఈ స్టోరీని. ఏ విధంగా మనకు చూపిస్తారు. మనకు తెలిసిన స్టోరీయే. సో డెఫినిట్‌గా నేనైతే 5 ఔట్ ఆఫ్ 5 అయితే రేటింగ్ అయితే ఇస్తా. సో మీరు చూసిన తర్వాత మీకెలా అనిపించింది గ్లిమ్స్ అనేది డెఫినిట్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. అలానే రణ్వీర్ కపూర్ గారు శ్రీరాముడి క్యారెక్టర్‌లో ఎలా అనిపించినారు అని మీకెలా అనిపించినారో కామెంట్ చేయండి. ఓకే, డెఫినెట్‌లీ.